నమస్తే తెలంగాణ ఒక ప్రత్యేక కథనం రాసింది. ఒక ప్రత్యేక కథనాన్ని కంటిన్యూగా రాస్తున్నది, వదిలిపెట్టలేదు. ఎవరి మొక్కలయా? ఇది రేవంత్ రెడ్డి ముఖం. ఈ ముఖం ఎవరిదని నాకు అర్థమవుతలేదు. ఇదైతే రేవంత్ రెడ్డి ముఖం 100% కదా. మా అన్న జుట్టు పైకి లేస్తుంది, జుట్టు పైకి లేచి ఈయన నాకు చేసి పొంగులేటి సిరండనే కావాలి. ఇంకా చూడరు ముచ్చట. వీళ్ళు అంతా సగం సగం చెప్తా, సాపుకు చెప్పరు వీళ్ళు. చెప్తా అదే పరిచయం. హిల్ టు బూమరాంగ్ అంట. సర్కారులో భూకంపం పుట్టింది. పారిశ్రామిక భూముల పాలసీపై ప్రభుత్వంలోని తీవ్ర వ్యతిరేకత ఉన్నది. నిన్న మంత్రులు, నేడు ఉన్నతాధికారులు వరుస అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. డ్రాఫ్ట్ కాపీపై సంతకానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి నిరాకరించి ఇక్కడ బొమ్మ కూడా వేసారు. 5th పాయింట్ అని రాశారు. 5 లక్షల కోట్ల భూస్కామట. పలు శాఖలతో సబ్ కమిటీ చర్చించిందంటూ డ్రాఫ్ట్ పంపిరు. పాలసీ తీరును తప్పుబడుతూ డ్రాఫ్ట్ పై సంతకానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ససేం మీరా చెప్పిండు. ఒక్కసారైనా సబ్ కమిటీ నాతో మాట్లాడిందే లేదు అని చెప్పిండు. నన్ను సంప్రదించకుండానే పాలసీ ఖరారు చేశారు. నా ప్రమేయం లేని పత్రంపై నేనెలా సంతకం చేస్తా? రేపటి రోజున కేసులు వస్తే ఎవరు బాధ్యులు? ఇది మన ప్రభాకర్ రావు లెక్క, ఇక ఇంకోని లెక్కను ఇవాళందరి లెక్క. ఇక పాలసీతో విభేదించిన ఉన్నతాధికారి తీవ్రంగా ఆక్షేపణ. సీఎంఓకు లేఖ రాశారు. ఇక ముఖ్య నేతకు నివేదించిన సీఎంఓ ఉన్నతాధికారి ఆయన రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో ఎట్టకేలకు జీవో ముందుకు జాగ్రత్తగా సబ్ కమిటీ ప్రస్తావన లేకుండా ఉత్తర్వులు ఇచ్చారు. టీజేఏసీ ప్రతిపాదనల మేరకే పాలసీ అంటూ వివరణ ఇచ్చారు. దొరికిపోయిన ప్రభుత్వం భారీ స్కామ్ బట్టబయలు అయిపోయింది. అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటంట. అడ్డం తిరిగిన హిల్ట్ స్కెచ్ 6 నెలల నుంచే తెర వెనుక పక్కాగా ప్లాన్ వేసారు. చక్రం తిప్పిన సీఎంఓలోని ముఖ్య అధికారి మంత్రులకు సమాచారం లేకుండానే జాగ్రత్తలు తీసుకురు. కేబినెట్ ఎజెండాలోనే చివరి అంశంగా హిల్ట్ పాలసీ ఉన్నది. వివాదాస్పదం అవటంతో టీజేఏసీకి నెపం పడింది. ఉత్తర్వులు వెలువడిన 24 గంటల్లోనే పీసీబీ నుంచి పరిశ్రమలన్నింటినీ గంపగుత్తగా నోటీసులు ఇచ్చారు. ఇది ఒకటి. ఇంకా రాసిరు, చాలా రాసిరు ఇలా ముచ్చట. నిజం నిప్పు లాంటిది అరచేతిలో దాస్తే దాగదు. 6 మంత్రులు మీడియా సమావేశం పెట్టి ఆపసోపాలు పడుతూ చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. పారిశ్రామిక భూముల వివాదంలో తేలుతున్నది ఇదంతా అత్యంత రహస్యంగా జరుగుతున్నదని, ఇందులో లోపాయికారి వ్యవహారం ఏదో దాగున్నదని, ప్రభుత్వ భూములను అడ్డికి పావుచేరుగా తెగనమ్మి గుట్టగా కోట్లు కొల్లగొట్టేందుకు బిగ్ కుట్ర నడుస్తుందని నమస్తే తెలంగాణ కథనాలుగా చెప్తుందనంతా నిజమేనని రుజువవుతున్నది. ముఖ్య నేత మౌనంలో దాక్కొని 6 మంత్రులను తెర మీదకి దింపి ఎన్ని అబద్ధాలు పలికినా ఆ భూముల దందా వెనుక పెద్ద దోపిడీ కుట్ర దాగున్నదని స్పష్టమవుతూనే ఉన్నది. 1 by 1 వాళ్ళు గత కొన్ని రోజులుగా, నా దేశం 5 రోజులు కావచ్చు ఇప్పటికి, డైలీ హిల్ట్ పాలసీ గురించి రాస్తున్నారు. పారిశ్రామిక శాఖలో ఉన్నతాధికారి సదగా పెట్టినాడట. మీరు చేసే లంగాపనులు రేపు నా మీద ఎత్తారు, నన్ను సంతకం పెట్టమంటారు. రేపైనా కింది మీదకైతే కేసులు మీ మీద అవుతాయా, నా మీద అవుతాయా? ఇలా కేసీఆర్ చేసిన లంగపనుల వల్ల కేసీఆర్ జైలు వేయండా, ఉన్నతాధికారులు జైలు వేయర్రా? అధికారులే జైలు పోతురు. అది కాళేశ్వరంలో కావచ్చు, ఫోన్ ట్యాపీలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో అధికారులే జైలుకి పోతారు కాబట్టి నీకు సంతకం పెట్టా అంటే అసకాయ పుస్తకాలు చెప్పి మనోని టార్చర్ చేసినట. మరి పెట్టిండే లాస్ట్ కానీ టార్చర్ చేసినట్టు ఆ విషయాన్ని బయటకు వస్తాయి. ఎట్లా వస్తున్నాయి? ఈ హిల్ట్ పాలసీని ఇంత పరమానందేశిస్తుల ముఠా కూర్చొని చిన్నగా వదిలేరు గాలికి. అది పెద్ద భూకంపం అయింది. ఇప్పుడు క్యాబినెట్ మీట్లో చివరి అంశంగా పెట్టినట. ఎందుకు దాని మీద చర్చ జరుగుతుందని. మళ్ళా ఈ విషయం క్యాబినెట్లో ఉన్న మంత్రుల కంటే ఫస్ట్ తెలిసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. వాళ్ళు ఊరికంటే ముందర క్యాబినెట్ పెట్టి జరగ ముందుకే హిల్ట్ పాలసీ గురించి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు కేటీఆర్. తర్వాత హరీష్ రావు మాట్లాడు. వాళ్ళు ఇప్పుడు హిల్ట్ పాలసీ అనే అంశం పైన తెలంగాణ రాష్ట్ర సంపదను కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దొబ్బితింటుంది, రేవంత్ రెడ్డి లక్షల కోట్లు కొల్లగొట్టే కుంభకోణం చేస్తున్నాడు అనే విషయాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియస్తుంది. ఈ లక్షల కోట్లు కొల్లగొట్టే కుంభకోణానికి ప్రజల మద్దతు ఉండాలంటగా ఇగో హైడ్రా తీసుకొచ్చింది మీకోసమే. చెరువులు కలుషితం అవుతానే, అందుకే మీ ఇండస్ట్రీస్ అన్నింటినీ సిటీల నుంచి సిటీ అవతలకి వేసుకొని దొంగ నాటకం ఆడుతున్నారు. ఎందుకంటే 5 లక్షల కోట్ల స్కామ్ కాబట్టి 5 లక్షల కోట్లు
ఒక 3-4 కాళేశ్వరాలు కావచ్చు, 3-4 5 అవుతాయి. 5 కాళేశ్వరాలు కలిపితే ఒక్క రేవంత్ రెడ్డి ఈ హిల్ట్ పాలసీ. ఇది ఎంత పెద్ద కుంభకోణం, ఎందుకు రేవంత్ రెడ్డికి ఇంత ప్రేమ అనేది మీకు అర్థం కాదు సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఇదే వార్తలు ఇంకో కూడా రాస్తుంది రోజు. వీళ్ళు 1 by 1 స్టేట్మెంట్ కూడా. 5 లక్షల కోట్ల ఆస్తి తాకట్టు, సగం డబ్బులు కాంగ్రెస్ నేతల టేబుల్లోకి పోతున్నాయట. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల రేవంత్ రెడ్డి మారిండు, కుటుంబం కోసం ప్రజాధనం కొల్లగొట్టే కుట్ర జరుగుతుంది. ఇది ఇంతవరకు. తర్వాత ఈయన హిల్ట్ పాలసీ కింద భూములు ఎవరెవరికి ఇచ్చారు, సీఎం వెంటనే లిస్టు బయట పెట్టాలి, లబ్ధి పొందుతున్నది ఎవరో ప్రజలకు చెప్పాలి, మీరు లిస్టు పెట్టకపోతే మేము పెడతాం, పాలసీల పేరుతో సర్కారు స్కాములు చేస్తుంది, అగువకే పారిశ్రామిక భూములు అప్పగిస్తోంది, సీఎం మంత్రుల కుటుంబాలకే భూములు పోతున్నాయి, గజం 1,50,000 ఉంటే 10,000కే ఇస్తారా, హిల్ట్ పాలసీ అసలు మర్మం వేరే ఉంది, సర్కారుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 1,50,000 గజం ఉన్న ప్రాంతంలో 10,000కు 15 రెట్లు తక్కువకి ఇస్తారు, 15 రెట్లు తగ్గించిస్తారు. మా నాన్నగారు అతిపెద్ద మేస్త్రి, హిల్ట్ పాలసీని మార్చేదే లేదు, మా అయ్య జాగిరి ఉంది అని దొబ్బి తింటాం. మా అయ్య జాగిరి అవన్నది ఆ 9,292 ఎకరాలు మొత్తం మా అయ్య జాగిరిలే, అందుకే మేము దొబ్బి తింటాం, మేము మార్చాం. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదట. ఉమ్మడి రాష్ట్రంలో ఆలోచించాం. ఉమ్మడి రాష్ట్రంలో ఒకడుకో 80 ఫీట్ల రోడ్డు ఉంటే ఎస్ఆర్ఓలో 50% ఇస్తే చాలు, రోడ్డు తక్కువ ఉంటే 30%కే ఇస్తాం. ఆ భూములు ఎలా వాడుకున్న అభ్యంతరం లేదు. గాంధీ భవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న, ఉత్తమన్న నువ్వు మాట్లాడి లంగవు కాకు, నేను చెప్పదలుచుకున్నా ఓ తమ్మునిగా, నువ్వు గెలికి మరి తన్నించుకోకు జనాలతో. ఎందుకంటే మేము ఆనాడే ఆలోచించినాం, వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడే మేము ఇవాళ ఏం చేస్తలేము, మేము మామూలుగా ఏం దేము గచ్చినే చేస్తాం, మీరు ఆయన జాగిరి అని దాచిపెట్టింది ఏం లేదాడా. ఈ దుర్మార్గమైన చేతలు బంద్ చేసుకోకపోతే ప్రజలు కళ్ళకు కట్టినట్టుగా చూస్తున్నారు, కనిపిస్తున్నది. లేక లేక కుక్కకు బొక్కేసినట్టు అధికారులకు వచ్చారు. ఊర్ల మీద తిరిగే కుక్కకు బొక్కేస్తే అది ఎట్లా మురుస్తాట మురుస్తారు ఇప్పుడు ఇలా మీరు. ఈ అధికారం శాశ్వతం కాదు ఎవరికి, మీకైనా బీఆర్ఎస్ కైనా ఇంకోనికైనా. అధికారం ఉన్నందు వల్ల విర్రవీగితే అధికారం పోయిన తర్వాత అడక్క తినాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాష్ట్రపతి కల్పిస్తారు. ఇంకా మరి మీ కర్మ. దిశామోర్ మీద కూర్చొని మేము చెప్తున్న పోతే ఎవడు ఏం చేయలేడు. వీళ్ళు మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ వేసిరా, ఈ భూమి దొబ్బి తినవలసిందే. ఇప్పుడు ఆ 3 పేపర్లు చదివి వచ్చినాం, ఆ హిల్ట్ పాలసీ అనే పదమే రాదు అసలు. దాన్ని చేపెట్టరా, పెడితే ప్రజలు రావు కదా, మరి వాళ్ళకు పేమెంట్ రాదు కదా ఛానళ్లకు. మరి ప్రజలు డిసైడ్ చేసుకోరు. ఇక ప్రజలు డిసైడ్ చేసుకొని ఏం చేద్దాం, ఎట్లా రేవంత్ అన్నను గెలిపిద్దాం, ఎట్లా ఓటేద్దాం అనేది డిసైడ్ చేసుకోవాలి.